ఈ వీడియోలో రెండు అతి ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఏమిటంటే పాకిస్తాన్కు అమెరికా ఇస్తున్న సపోర్ట్, అంటే F-16 అనబడే యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయడం వల్ల భారతదేశానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది, ఇది ఒక విషయము. అంటే రెండవది మీరు చూసారనుకోండి, మీకు నిన్నటికి నిన్న చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఈ గోగ్రా హాట్ స్ప్రింగ్స్ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు, కొన్ని బిత్తరపోయే రిపోర్ట్స్ అనేవి మనకు వస్తున్నాయి. ఇందులో ఫస్ట్ విషయం చూడండి, F-16. ఈ F-16లో AIM-120 అనబడే మీకు అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అని చెప్పి మీకు అమర్చబడి ఉంటాయి. అంటే మీడియం రేంజ్ అన్నప్పుడు ఏంటంటే 100 కిలోమీటర్లు మీకు 4 మ్యాక్స్ స్పీడ్లో ఈ మిజైల్స్ ప్రయాణించగలవు. అంటే బాలాకోట్ దాడులప్పుడు పాకిస్తాన్ వాళ్ళు లిటరల్గా F-16ని మన మీద వాడారు. అమెరికా వాడు చాలా పెద్ద లెవెల్లో చివాట్లు పెట్టాడు, నువ్వు ఎలాగ ఇండియా మీద F-16 అనబడే ఈ ఫైటర్ జెట్స్ను వాడతావు, మన మధ్య అగ్రిమెంట్ ఉంది కదా, మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్లో మాత్రమే, అంటే ఏంటి, యుద్ధము వచ్చినప్పుడు మాత్రమే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి F-16ని వాడాలి, అంతే తప్ప తీవ్రవాదుల మీద, తీవ్రవాదుల క్యాంపుల మీద వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు నువ్వు ఈ F-16ని ఎలా వాడేవు అని చెప్పి అమెరికా వాడు ఇక మీదట నీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించనని కూడా మీకు వాళ్ళ మీద చెప్తున్నారు కదా, చాలా పెద్ద లెవెల్లో చివాట్లు పెట్టాడు. సో గత 3 ఏళ్ల నుంచి పాకిస్తాన్ వాళ్ళు సారీ చెప్తున్నారు, మళ్ళీ F-16ని అప్గ్రేడ్ చేయండి, భారతదేశం చాలా చాలా ప్రమాదకరంగా మారుతున్నారు రోజు రోజుకి అని చెప్పి మన గురించి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవాళ రిపోర్ట్ ఏంటో చెప్పమంటారా? ఎలాగా అంటే చూడండి, ఫిలిప్పైన్స్కి సంబంధించిన జియో పొలిటికల్ అనాలిసిస్ట్ డాన్ మెక్కేల్ గిల్ అంటారు. ఇతను ఒక అద్భుతమైన ఒక అనాలిసిస్, అంటే ఒక తన అభిప్రాయం చెప్పాడు. ఏం చెప్తున్నాడు అంటే, మీరు అమెరికా వాళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్కు ఇలాగ F-16కి సంబంధించిన ఈ అప్గ్రేడేషన్ చెయ్యబోతున్నారో, ఈ వార్తలు భారతదేశం యొక్క డిఫెన్స్ నిపుణుల దాకా వచ్చాయో మీరు చూడండి. ఇండియా కంటిన్యూస్గా అంటే మొన్నటికి మొన్న వీళ్ళు ఏం చేశారు అంటే పృథ్వీ 2కు సంబంధించిన మీకు పరిశోధనలు ఆల్రెడీ 2018, 2019 మొన్నటికి మొన్న కూడా మనం పృథ్వీ 2 అంటే న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ అండి. సో వీటి మీద పరిశోధనలు చేశారు. ఎక్కడ మీకు ఐటీసీ అంటారు, ఐటీసీ అంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సెంటర్ చండీపూర్, ఇక్కడ చేశారు. ఎలా చేస్తారు చూడండి, ఈ ప్రక్రియ మీరు తెలుసుకోవాలి. ఎలాగంటే చూడండి, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అని చెప్పి ఒక విడి విభాగం, అంటే వీళ్ళే మిజైల్స్కు సంబంధించిన ఈ కార్యాచరణ అనేది చేస్తారు. మొన్నటికి మొన్న బ్రహ్మోస్ వెళ్ళి పాకిస్తాన్లో పడిని చూసారా, అక్కడ కూడా వీళ్ళ పొరపాటు వల్లే ఇది జరిగిందని చెప్తున్నారు. కానీ ఇది డెలిబరేట్గా ఇండియా చేసినట్టే మీకు వార్తలు వస్తున్నాయి. సరే, ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్కు సంబంధించిన అధికారి ర్యాండమ్గా ఒక ప్రొడక్షన్ స్టాక్ ఉండే గోడౌన్లోకి వెళ్తాడు. ఇతను వెళ్ళిన తర్వాత అక్కడ మీకు పృథ్వీ మిజైల్స్ ఉంటాయి, అగ్ని మిజైల్స్ ఉంటాయి, బ్రహ్మోస్ ఉంటాయి, ఇలాగ మీకు ఎక్కడ పడితే అక్కడ మిజైల్స్ ఉంటాయి. ఇవి మన మిజైల్స్ గోడౌన్. ఇక్కడికి వెళ్ళి ర్యాండమ్గా ఒక మిజైల్ను ఎంచుకుంటాడు. దీనిని ఇవాళ మీరు పరీక్షించండి అంటాడు. ఎందుకు ఇలా చేస్తాడు అంటే, మీకు ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, ఒక మిజైల్ని మీరు తయారు చేశారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేసిన తర్వాత ఇది యుద్ధము వచ్చినప్పుడు పనిచేస్తుందా లేదా అనేది అప్పటికప్పుడు మీరు దీని మీద టెస్టులు చేయలేరు కదా, దీన్నే కదా మనం ప్రిపేర్డ్నెస్ అంటాము. రేపటికి రేపు యుద్ధము అన్నా కూడా ఈ మిజైల్స్ మీకు పని చేయాలి, ఎఫిషియెంట్గా పని చేయాలి. అలాగే వీళ్ళు ఏం చేశారు, పృథ్వీ 2 అనబడే ఈ మిజైల్ను తీసుకొచ్చి దీనిని పరీక్షించండి అంటే ఇమీడియట్గా వీళ్ళు చండీపూర్ తీసుకువెళ్ళారు. అక్కడ మీకు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సెంటర్లో వీళ్ళు పరీక్షలు చేశారు. 100% అక్యూరేట్గా ఇది పని చేసిందని చెప్పి మీకు డిఫెన్స్ రంగాల్లో మీకు రిపోర్ట్ వచ్చింది. ఇందులో విచిత్రం ఏంటో చెప్పమంటారా అంటే, ఈ మెకేల్ గిల్ ఎందుకు ఇది మాట్లాడుతున్నాడంటే, సరిగ్గా దీనికి 10 రోజుల ముందు చూశారనుకోండి, అగ్ని 4 మీద కూడా సరిగ్గా ఇలాంటి ఒక పరిశోధనే భారతదేశం చేసింది. అంటే ఇలా వరస పెట్టి వీళ్ళు ఇట్లా ఈ మిజైల్స్ మీద టెస్టింగ్లు చేస్తున్నారు. అంటే ఒకవైపు చైనాను ఎదుర్కోవడానికి, ఇంకొక వైపు పాకిస్తాన్ని ఎదుర్కోవడానికి. మీకు విచిత్రం చెప్పమంటారా, ఇతని అనాలిసిస్లో అమెరికాకు ఇదే కావాలి. చూడండి, ట్విస్ట్ ఆఫ్ ద టేల్ అని చెప్తాము. మీకు భారతదేశము ఎంత శక్తివంతమైన దేశంగా ఎదిగితే అమెరికా వాడికి అంత అడ్వాంటేజ్. మరి ప్రేమ్ గారు, ఎందుకండి F-16కి ఇప్పుడు వీడు అప్గ్రేడేషన్ ఒప్పుకున్నాడు, ఎందుకు కొత్త రకమైన మిజైల్స్ని అమర్చాలని చూస్తున్నాడు అంటే, ఇలా చేయడం పాకిస్తాన్ యొక్క స్ట్రెంగ్త్ని మీరు పెంచడం వలన ఇమీడియట్గా భారతదేశం హై అలర్ట్లో ఉంటుంది.
భారతదేశం ఎప్పుడైతే హై అలర్ట్లో ఉంటుందో చైనా వాడు తన PL-15 అని చెప్పి మీకు ఒక మిజైల్ సిస్టమ్ ఉందండి. దీని రేంజ్ 300 కిలోమీటర్స్, 4.5 మ్యాక్స్ స్పీడ్లో ఇది ప్రయాణించగలిగిన ఒక మిజైల్. కాబట్టి ఎప్పుడైతే ఇండియా హై అలర్ట్లో ఉంటుందో, ఇండియా యొక్క మిజైల్ సిస్టమ్స్ అనేవి హైయెస్ట్ లెవెల్లో పనిచేస్తాయో, మీకు ఇమీడియట్గా ఇది అమెరికా వాడికి మేజర్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే ఏ చైనానో ఏ పాకిస్తానో అమెరికా మీద వెళ్ళి వీళ్ళు దాడులు చెయ్యలేరు. అట్ ద సేమ్ టైం వాళ్ళు భారతదేశం మీద ఎనీ మూమెంట్ యుద్ధము అనేది ప్రకటించవచ్చు. ఇలాంటి ప్రమాదకరమైన మిజైల్స్, యుద్ధ విమానాలను వాళ్ళు మన మీద ప్రయోగించవచ్చు. అప్పుడు మన యొక్క ప్రిపేర్డ్నెస్ హైయెస్ట్ లెవెల్లో ఉండాలని చెప్పి అమెరికా వాడు కోరుకుంటున్నాడు. ఎందుకు? చైనా రోజు రోజుకి ప్రమాదకరమైన దేశంగా మారుతుంది. వీళ్ళు అమెరికాకు గట్టి పోటీ ఇవ్వడానికి వాళ్ళు అన్ని రకాల అటు మీరు ఎకనామిక్స్ అనండి, లేదా మీరు నేవీ అనండి, మిలిటరీ అనండి, వీళ్ళు అమెరికాకు ధీటుగా ఎదగాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా మీద వీళ్ళు యుద్ధాలు చేయకపోవచ్చు, కానీ అమెరికాకు పోటీగా మాత్రము చైనా మీకు చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇండియాను మీరు ఎంత స్ట్రాంగ్ చేస్తూ ఉంటే ఇటు పాకిస్తాన్ అటు చైనా ఈ 2 ఫ్రంట్ వార్లు ఇండియా విజయవంతంగా వీళ్ళు అనుకున్న, అంటే అమెరికా వాడి అంచనాలు, వాడి స్ట్రాటజీ ప్రకారము ఇండియా పర్ఫామ్ చెయ్యగలదు అని చెప్పేసి వాడు అభిప్రాయపడుతున్నాడు. కాబట్టే పాకిస్తాన్కి పని కట్టుకొని ఇలాగ F-16 అనబడే ఈ విమానాలకు వాడు అప్గ్రేడేషన్ కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి అమెరికా వాడు ఇండైరెక్ట్గా మనల్ని బలోపేతం చేస్తున్నాడు. అంటే మన ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ వాడు ఇలాగ పెంచుతూ వెళ్తున్నాడు. చైనా ఏం చేస్తుంది, పాకిస్తాన్ ఏం చేస్తుందో భారతదేశము ఎవ్రీ మినిట్ గమనించాలి అని చెప్పి వాడు అనుకుంటున్నాడు. ఫైన్. మరి రెండవ విషయం అన్నాను చూసారా, చూడండి ఎంత విచిత్రము అంటే లడాక్ నుంచి మీకు ఇవాళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు ఎందుకు ఇంతలా వెళ్ళిపోతున్నారు అంటే మీకు ఇంకొక రిపోర్ట్ ఏం చెప్తుందంటే రష్యా వాళ్ళ వైపు నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది చైనా పైన. అంటే వాస్టాక్ 2022 తరువాత ఇలాంటి ఒక మార్పును మనం క్లియర్గా చూడవచ్చు. ఏమిటి? రష్యా వాళ్ళ ఆర్థిక నిపుణులు, డిఫెన్స్ నిపుణులు చెప్పేది ఏంటంటే భారతదేశాన్ని మనము శత్రువులా చూస్తున్నంత కాలము కూడా మనము ఆర్థికంగా ఎదగలేవు. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉండే దేశాలంతా కూడా మనకు శత్రువులుగా మారుతూ ఉంటారు. కాబట్టి ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది మనకు కరెక్ట్ అయిన స్ట్రాటజీ. ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా మీరు అక్కడి నుంచి డిసెంగేజ్ అయిపోండి, మీ డీఎస్కలేషన్ ప్రాసెస్ను మొదలు పెట్టండి. భారతదేశంతో మనము ఫ్రెండ్లీగా ఉంటేనే మనకు ఉపయోగం అని చెప్పి ఇంకొక అగ్రరాజ్యము రష్యా వాళ్ళు కూడా సరిగ్గా ఇలాంటి ఒక రిపోర్ట్ అనేది చైనా వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ వింగ్ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం ఇది కరెక్ట్గా లేదు. లడాక్ దగ్గర ఈ ఘర్షణ ఉన్నంత కాలము భారతదేశము చైనాను వదిలిపెట్టదు అనేది ఇందులో మనం చెప్పాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ పాయింట్ అని చెప్పాలి. మీరు ఇలా గమనించారనుకోండి, ఒకవైపు అమెరికా వాడు మన యొక్క ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ను పెంచాలనే ప్రయత్నంలో పాకిస్తాన్కి సహాయం చేస్తున్నాడు. ఇంకొక వైపు రష్యాను మీరు చూసారనుకోండి, చైనా మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు లడాక్ దగ్గర ఇలాంటి ప్రాసెస్ను ఆపే, ఇది మన ఎవరికి కూడా మంచి. ఎందుకంటే చైనా అనే దేశము మీకు ఎక్కడైతే పతనం అయిపోతుందో ఇమీడియట్గా రష్యా కూడా చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉంటుంది. ఇవాళ గ్లోబల్ క్రైసిస్లో, ఎకనామిక్ క్రైసిస్లో ప్రపంచము చూస్తున్న వ్యవహారం ఇదే. కాబట్టి ఇండియాను మీరు సెంట్రల్ పాయింట్గా చూసినప్పుడు ఎవరూ కూడా ఇండియాతో శత్రుత్వాన్ని పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు ఒక కాన్సెన్స్కి వచ్చారు. కాబట్టి ఇలాంటి అగ్రరాజ్యాలు ఇద్దరు కూడా ఇండియాకు ఇండైరెక్ట్గా ఇలా హెల్ప్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మీ యొక్క అనాలిసిస్ కూడా దీనితో సరిపోతుందా? ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.